హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఒకసారి ఈ షాప్ చూడండి. ముందు చూడండి, ఎంత చిన్న షాపు, ఇంత చిన్న కొట్టనాలి. ఇగోండి, అలా షాప్ చూపిస్తాను. ఇగోండి, ఈవిడ. మీ పేరేంటమ్మా? మీ పేరండి? మీరు అసలు ఎలాగా ఈ షాప్లో ఉండగలుస్తున్నారు, ఎలా చేయగలుస్తున్నారు ఇదంతా? మీకు ఎంతమంది పిల్లలు అసలు? ఇద్దరు ఆడపిల్లలేనా, మగపిల్లలు? ఇద్దరు ఆడపిల్లలేనా? ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయిపోయావా? గట్టిగా మాట్లాడాలి. ఉట్టప్పుడు గట్టి మాట్లాడతారు కదా, నేను ఒక్కొక్కసారి వింటాను. పెళ్ళిళ్ళు చేసాము నేట మీద, ఒడికి మీద. మీరండి? మీ ఆవిడకి హెల్ప్ చేసేవారా? అవును, చూసారండి ఈ షాప్. ఒకసారి ఇంకా మాట్లాడుతాను వీళ్ళతోని. ఒకసారి చూడండి, ఇది ఎంత చిన్న షాపు. ఒకసారి ఇంతరాబ ప్లేస్లోనే, ఈ కొద్ది ప్లేస్లోనే ఎంత వర్షం వచ్చినా ఏది చేసినా పాపం తడుస్తూ, ఇవ్వండి ఆ కొద్ది ప్లేస్లోనే దేవుణ్ణి కూడా పెట్టారు. ఇదిగోండి, ఇటు మెట్లు ఉన్నాయి. మెట్ల కింద ప్లేస్ అనమాట ఇది. చూసారండి, ఈ జీవనోపాధికి ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయేవి. వీళ్ళ జీవనోపాధికి, వీళ్ళ కడుపు దీనికి అంటే అదే వీళ్ళకి గడవాలి కదండి కూటికి అనేది. చూసారా ఈ చిన్న షాప్లో ఎలా మెయింటెనెన్స్ అవుతున్నారో. ఎక్కడ నుండమ్మా మీరు ఉంటున్న ఇల్లు ఎక్కడ? ఇది కొట్టు అంటున్నారు, ఉంటున్న ఇల్లు ఎక్కడ? భారతకోళం. కిలోమీటర్ దూరం ఉంటుంది. కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి వస్తారండి. షాపు పెట్టుకున్నారు. ఇద్దరు మగ్గం నేసేవారు, ఉడికేవారట ఈవిడ. వీళ్ళిద్దరు కష్టం మీద పిల్లలకి, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. వీళ్ళ కష్టాలని నిజంగా తీర్చలేంది అలాగా చేశారు ఈ రోజుల్లో. ఇలాగా ఈవిళ్ళో కాన్ఫిడెన్స్ ఎంత ఉందో తెలుసా? చూసారు అసలు ఆ మొహంలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ అవ్వాలండి. మనం ఏది లేదు అనుకుని ఎప్పుడు ఇదవ్వకూడదు. చూడండి, ఇది మరొకసారి చూపిస్తున్నాను. ఈ చిన్న గదిలో వర్షం వచ్చినా ఏది తెలిసినా పాపం అలాగే ఎండనక వానానిక ఉంటారండి. ఇది అమ్మ, ఇది షాప్ అద్దెదేనా? ఎవరు ఇచ్చారా నీకు? అద్దెట్లేదా? ఎవరు ఇచ్చారు? పేరు అమ్మ పేరు చెప్పు. చదువుల రమేష్. చదువుల రమేష్ గారండి. ఈ షాప్ అనేది ఇది మెట్ల కింద పోనీ ఏదో అక్కడ నుండి వీళ్ళు జీవనోపాధికని ఇచ్చారండి. ఇది అద్దె లేదు అంటే ఈ చిన్న దీంట్లో అద్దె అయితే తీసుకోలేదు, ఏదో ఉండడానికి అయితే ఇచ్చారు. ఇల్లు అయితే వేరే దగ్గర ఉంది, కిలోమీటర్ దూరంలో. అయితే ఇప్పుడు మీకు ఈ కొట్టు మీదనా మెయింటెనెన్స్ అవుతుంది? ఇంకా చోట్ల పని ఏమైనా చేస్తున్నారా? ఈ కొట్టు మీద పర్వాలేదా? మీకు జీవనోపాధి సరిపోతుందా? అసరప్పుడు గారు? ఓకే, ఇదండి వీళ్ళ పరిస్థితి. ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.